ఎన్టీఆర్ ఫ్యాన్స్ జోలికి వస్తే అది ఎవడైనా కానీ వదిలిపెట్టమని చెప్పి చాలా స్ట్రాంగ్ అయితే వార్నింగ్ అయితే ఇస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్. రీసెంట్ గా మారుతి ఇన్సిడెంట్ మన అందరికీ తెలిసిందే. తను అన్న మాటల్ని ఇండైరెక్ట్ గా అన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ కాలర్ సెంటిమెంట్ గురించి చాలా తక్కువ చేసి అనడం అయితే జరిగింది. దాని మీద జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరికి కూడా విపరీతమైన కోపంలో అయితే ఉన్నారు, మామూలుగా కూడా కాదు. సో వాళ్ళు మామూలుగా ట్రిగర్ అయితేనే ఏ రేంజ్ లా చేస్తారనేది మనం ఒకసారి అనంతపూర్ ఎమ్మెల్యే సంఘటన మనందరికీ లైవ్ ఎగ్జాంపుల్. అది ఇంటి దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేసి బ్యానర్లన్నీ చింపేసి పెద్ద పెద్ద గొడవలు అయితే చేసి ఆఫ్లైన్ లా. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఊరికి గెలిగితే మాత్రం వాళ్ళని ట్రిగర్ అయితే మాత్రం అటు సైడ్ ఎవడున్నా కూడా ఆ రేంజ్ లో అయితే ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇది ఆన్లైన్ లా లేకుంటే ఒక ఈవెంట్ లా అన్నాడు కాబట్టి ఎక్కడైనా ఆఫ్లైన్ లా బయటకు వచ్చి ఇంకా డైరెక్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు మాత్రం తీసి అనుంటే మాత్రం ఈ రెస్పాన్స్ ఇంకా వేరే రేంజ్ లో ఉండేది. ప్రస్తుతానికి వచ్చేసి ఈ మారుతి అనే డైరెక్టర్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లో చూస్తే దాదాపు తన పిన్నుడి పోస్ట్ కి 100K కామెంట్స్ అయితే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఇది ఏ రేంజ్ లా వ్యతిరేకత అంటే మామూలు విషయం కూడా కాదు. అంటే ఫ్యాన్స్ ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు ఏ రేంజ్ లో ట్రిగర్ అయ్యారు, ఏ రేంజ్ లో కోపంతో రగిలిపోతున్నారు అనే దానికి ఎగ్జాంపుల్ ఇదే. 1,00,000 కామెంట్లు అంటే మామూలు విషయమా? ఒక పోస్ట్ కింద 1,00,000 కామెంట్లు అనేది పెట్టడం అయితే జరిగింది. సో ఇతను కానీ మరి ఇంకే ఏ వర్డ్ కానీ స్లిప్ అయి జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడితే మాత్రం ఇంకా డైరెక్ట్ గా ఇంటికే వెళ్తారు నాకు తెలిసి అయితే. ఎందుకు అంటున్నాను, మామూలుగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పటికే మూవీస్ ఇంకా రిలీజ్ దగ్గరలో లేవు. సో ఫ్యాన్స్ అందరూ సైలెంట్ గా కామ్ గా ఉన్నారు. ఎవరు మూవీస్ వచ్చినా కూడా ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ మూవీస్ ని అప్డేట్స్ ని కూడా ఎంజాయ్ చేసి అయితే సెలబ్రేషన్ మూడ్ లో ఉన్నారు. ఎవరు కూడా తిట్టకుండా ఎవరు జోలికి వెళ్లకుండా వాళ్ళ పనాలు చేసుకుంటూ ఉంటారు ఎప్పుడు కానీ. వాళ్ళ హీరోని కానీ కామెంట్ చేస్తే మాత్రం అస్సలు ఊరుకోరు, అనవసరంగా కామెంట్ చేస్తారు. నువ్వు జూనియర్ ఎన్టీఆర్ గురించి కామెంట్ చేయాల్సినంత అవసరం ఏముంది? ఆ హీరో నిన్నేమైనా అన్యాయం చేశాడా? లేదు కదా. ఎందుకు తన గురించి కామెంట్ చేస్తారు కానీ డైరెక్ట్ అయినా కానీ. సో ఈ విధంగా 1,00,000 కామెంట్లు 1,14,000 కామెంట్లు అయితే పెట్టడం అయితే జరిగింది ఆ ఇన్స్టాగ్రామ్. ఇది మెంటల్ ట్రాక్ అనమాట చెప్పాలంటే. నిజంగా నీ కామెంట్లు పెట్టడం ఏందో అసలు మామూలు రచ్చ కూడా కాదు. మూవీ రిలీజ్ ని ప్రమోషన్ చేసుకోలే కానీ ఇలాంటి ఫేక్ పబ్లిసిటీ చేసుకొని, అంటే అటెన్షన్ సీకింగ్ అంటారు దీన్ని. అటెన్షన్ తెచ్చుకోవాలి. ఆ మూవీ గురించి ఎలా ఎవరు మాట్లాడట్లేదు కాబట్టి ఇట్లా అటెన్షన్ తెచ్చుకోవాలని చెప్పి ఒక తాపత్రయమే తప్ప మరి ఇంకోటి ఏమీ లేదు ఈ డైరెక్టర్ కి. మరి మీరేమంటారు తన మాటల గురించి కింద కామెంట్ అయితే చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి.